హిందువు ఎవరో రెచ్చగొట్టారని ధర్మాన్ని మర్చిపోవాల్సిన పని లేదు, లేదా అగ్రెసివ్నెస్తో తప్పుడు మాటలు మాట్లాడాల్సిన పని లేదు, దూషించాల్సిన పని లేదు, ద్వేషించాల్సిన పని లేదు. ముస్లింలు తమ మతాన్ని పాటిస్తున్నారా, మనం కూడా ఆప్యాయంగా వాళ్ళని ఆలింగనం చేసుకుందాం. వాళ్ళ మతాచారాలను పాటించే దాంట్లో మనకు ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. సాధ్యమైతే వాళ్ళతో కలిసి మనం సాగడంలో తప్పులేదు. అలాగే క్రైస్తవుల విషయంలోనే వాళ్ళ మతాచారాలను వాళ్ళు పాటించుకోవడాన్ని ప్రోత్సహించాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రోత్సహించుకోవడంలో తప్పులేదు, ఆచరించడంలో తప్పులేదు. మనం వాళ్ళతో స్నేహపూర్వకంగానే ఉండాలి. అలా కాకుండా హిందుత్వాన్ని దూషించి, హిందుత్వాన్ని అవహేళన చేసి, హిందుత్వానికి సంబంధించి అక్రమమైనటువంటి రుద్దేటటువంటి అప్పుడు మాత్రమే చొరవ తీసుకోవాలి. తప్పుడు ప్రచారం చేసినప్పుడు మాత్రమే రియాక్ట్ అవ్వాలి. ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు కూడా అన్యమత దూషణ, అన్యమతమైనటువంటి విమర్శ అనవసరం. బాధ్యతగా ఉండాల్సినటువంటి సందర్భం ప్రతి హిందువు రాబోయేటటువంటి రోజుల్లో హిందువు యొక్క బాధ్యతాయుతమైనటువంటి తత్వమే సామాజిక మార్పులో, సామాజిక పరిణామ క్రమంలో కీలకం కాబోతోంది.